జలజగడం దశాబ్దాలుగా సాగుతున్నప్పటికీ కూడా పరిష్కారం మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారినా ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నా నీటి పంపకాల వద్దకు వచ్చేసరికి డెడ్లాక్ ఎందుకు ఏర్పడుతుందనేది ఇప్పుడు అసలు ప్రశ్న. 12 ఏళ్ల విభజన చరిత్రలో ఈ వివాదం ఎక్కడ ఆగిపోయింది? జల వివాదం పరిష్కారం కాకపోవటానికి ప్రధాన బాధ్యులెవరు అనే అంశాలపై విశ్లేషిద్దాం. సార్, వింటున్నాం కదా, జల వివాదం అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఏడాది పాటు చూస్తూనే ఉన్నాము. రెండు రాష్ట్రాలు విడిపోయి 12 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఈ జల వివాదం అనేది ఒక కొలిక్కి రానిలేదనే చెప్పాలి. అసలు దీనికి మీ అనాలిసిస్ ప్రకారం ప్రధాన కారణం ఏంటి, ప్రధాన బాధ్యులు అని ఎవరు అనుకుంటున్నారు? అంటే ఎవరు బాధ్యులని మనం ఎవరిపైన ఆరోపణలు చేయలేము సౌమ్య. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ పాలిటిక్స్, కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్లు ఏంటి? ఇప్పుడు అందరికీ నీళ్ళు కావాలి, కానీ నీళ్ళు అందరికీ సరిపోయినంతగా లేవు. ఏం చేయాలి? మరీ ముఖ్యంగా అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన నదులు, అంతర్రాష్ట్ర నదులు కృష్ణా, గోదావరి. గోదావరిలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, ప్రాజెక్టులు తక్కువ ఉన్నాయి. కనుక వాస్తవానికి గోదావరి పైన మాట్లాడుకుంటే కాస్త పరిష్కారం కావచ్చు. అందుకే మీకు చంద్రబాబు చెప్తున్నాడుగా, మేము కాళేశ్వరాన్ని వ్యతిరేకించామా? సో అభ్యంతరం ఏంటి అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి మాకు 1000 టీఎంసీలు ఇచ్చి గోదావరి నీళ్ళు మొత్తం మీరే తీసుకోండి అని అంటున్నారు కదా. సో అందువల్ల గోదావరి పైన రాజకీయాల కొరకు కొన్ని ప్రాజెక్టులను కొంతమంది వ్యతిరేకించవచ్చు, కానీ ఇప్పుడు పోలవరంపై కూడా వ్యతిరేకత నీళ్ళ గురించి కాదు. పోలవరం పైన తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా వ్యతిరేకత ముంపు ప్రాంతం. 2 లక్షల మంది ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వాసితులయ్యారు. విలువైన అటవీ సంపద సబ్మర్జ్ అయింది. సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టు కోల్పోయాం. ఇవి వివాదాలు. గోదావరిలో నీళ్ళు లేవని కాదు, ఈవెన్ కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పారు, గోదావరిలో మీకు ఎన్ని నీళ్ళు కావాలని అది తీసుకోండి అని. సో అందువల్ల గోదావరి నదికి ఉన్న ఇష్యూ అది. ఇకపోతే మీకు కృష్ణానది ఉంది. కృష్ణానదికేమో నీళ్లు తక్కువ, ప్రాజెక్టులు ఎక్కువ. సో తెలంగాణ ఉద్యమానికి మూలమే నీళ్ళు. సో ఎందుకు మూలం అంటే, కృష్ణానది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఎంటర్ అవుతుంది. మహబూబ్ నగర్ జిల్లా నల్గొండ జిల్లాని కవర్ చేస్తూ నాగార్జున సాగర్ మీదుగా ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళి అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కానీ మీకు ఆశ్చర్యం చూడండి, కృష్ణానదిని మీకు ఉమ్మడి రాష్ట్ర జాగ్రఫీ తెలిసిన ఎవరికైనా చూడండి, కృష్ణానది గణనీయమైన భాగం తెలంగాణలోనే పారుతుంది. కానీ మీకు మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లుండవు. మీకు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు లక్షల సంఖ్యలో వలసలకు వెళ్ళారు. కృష్ణా నీళ్లు మహబూబ్ నగర్ దక్కలేదు. నల్గొండలో ఫ్లోరైడ్ భూతం, మంచినీళ్ళు లేక సహజంగా అప్పుడు తెలంగాణలో క్వశ్చన్ వచ్చింది, పరవళ్ళు తొక్కే కృష్ణమ్మ మా ప్రాంతం నుంచి ప్రవహిస్తున్నా మాకెందుకు గుక్కని నీళ్లుండవు అని మీకు అందశ్రీ పాటలకు కూడా ఉంటుంది. మా నీళ్లు మాకేనని తెగించి కొట్లాడాలి అని తెలంగాణ ఉద్యమ కాలంలో పాటలు. బిలబిలాబాడే కృష్ణమ్మ మా పొలాలను సస్యశ్యామలం చేయాలని అందశ్రీ పాటలు. మీరు తెలంగాణ ఉద్యమంలోనే ఇదొక ప్రధాన అంశమైంది. ఎందుకంటే తెలంగాణలో పారుతున్నా కూడా ఉమ్మడి రాష్ట్రాన్ని అత్యధిక కాలం ఆంధ్ర ప్రాంత సీమా నాయకులు పాటించారు కనుక రాజకీయాల వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది నీళ్ళలో అని. అందుకే తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. సో నిధులు, నియామకాలని మనం మార్చుకోవచ్చు అవసరమైతే. ఇప్పుడు నిధులు తెలంగాణకు అన్యాయం జరిగింది అంటే లేదు, ఇప్పుడు విభజన వల్ల ఆంధ్రాకు అన్యాయం జరిగిందంటే బడ్జెట్ ద్వారా కాస్త ఎక్కువ నిధులు ఇవ్వచ్చు, పరిష్కారాలు. నీళ్ళు అలా కాదు కదా. సో నీళ్ళల్లో సమస్య ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మీకు నదీ జలాల ట్రిబ్యునల్, అది బచావత్ ట్రిబ్యునల్ కానీ, బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్స్ కానీ, రివర్ వాటర్ ట్రిబ్యునల్స్ ఏంటంటే రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని పంపిణీ చేస్తాయి. సో తెలంగాణ వచ్చాక తెలంగాణ పెట్టిన వాదన ఏంటంటే, మరి మేము కొత్త రాష్ట్రం ఏర్పడ్డాం కనుక, ఉమ్మడి రాష్ట్రంలో మాకు అన్యాయం జరిగిందనే అంశంపైన మేము పోరాడాం కనుక మళ్ళీ మా రాష్ట్రాన్ని కూడా పరిగణలోకి తీసుకొని నీటి జలాల్ని పునః పంపిణీ చేయండి అని మొదలుపెట్టారు. దీనిపైన సుప్రీంకోర్టు కూడా తెలంగాణ వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం హామీ తర్వాత సుప్రీంకోర్టు నుంచి విరమించుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ద్వారా దీన్ని పరిష్కరించాలి. ఇక్కడ సమస్య ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు అంతకుముందు బచావత్ ట్రిబ్యునల్లో 811 టీఎంసీ, తర్వాత మిగులు జలాలైన 190 టీఎంసీలను కూడా కలిపి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ 1001 టీఎంసీలను పంపిణీ చేసింది. దాన్ని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రం కూడా వ్యతిరేకించింది.
ఈ 811 టీఎంసీలో 299 లెస్ దెన్ 300 మాత్రమే తెలంగాణ వాడింది. 500 అబోవ్ మీకు ఆంధ్రాకి కేటాయించారు. సో దానితో వివాదం వచ్చింది. అంటే దీన్నే కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు తెలంగాణ ఏమడుగుతుంది, 50% మాకు కూడా కృష్ణానదిలో వాటా కావాలి అంటున్నారు. కృష్ణానదిలో 50% తెలంగాణకు వాటా ఇస్తే ఆటోమేటిక్గా ఆంధ్రాకు నీళ్లు తగ్గిపోతాయి. దీని ఆంధ్ర నాయకత్వం ఎలా ఒప్పుకుంటుంది? సో దిస్ ఇస్ ఎ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్. లేదు మీకు తెలంగాణకు 56 నుంచి 2014 మధ్య 58 ఇయర్స్ అన్యాయం జరిగింది, నిజమే, మీరే వాడుకోండి అని ఆంధ్ర ప్రాంతం అనగలదా? కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్ట్ అనివార్యంగా వస్తాయి. అది దేశాల మధ్యన వస్తాయి, రాష్ట్రాల మధ్యన వస్తాయి, ఈవెన్ జిల్లాల మధ్య కూడా వస్తాయి. కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. రెండవది ఏంటంటే మీకు కంపీటింగ్ పాలిటిక్స్. ఎవరైనా సంయమనం పాటించి కాస్త ఇచ్చిపుచ్చుకునే దూరంలో వెళ్దాం, మనం ఎందుకు ఈ పంచాయతీ వల్ల ఇద్దరము పంచాయతీ ఉండడం వల్ల ఎవరు ప్రాజెక్టులు నిర్మించుకోలేరు అని అనుకొని ఇద్దరు ముఖ్యమంత్రులు కనుక ముందుకు వచ్చారు అనుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు, కానీ ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు అంటున్న రాజకీయాల వద్దని. మీకు గుర్తుండే ఉంటుంది, బాబ్లీ ఇష్యూ పైన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎమ్మెల్యేలు మహారాష్ట్ర వెళ్ళి నిరసన తెలిపారు. బాబ్లీ అంతా 1 or 2 టీఎంసీలే. ఇప్పుడు మీకు పోలవరం, నల్లమల సాగర్ ఇంకా చాలా ఎక్కువ కదా, 90 టీఎంసీ గురించి చర్చ కదా, 100 టీఎంసీ దాకా చర్చ. మీకు 1 or 2 టీఎంసీల కొరకు ఎందుకు కొట్లాడాడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు? ఇప్పుడు మన రాజకీయాల వద్దంటే జనం అంగీకరిస్తారా? సో అందువల్ల రేవంత్ రెడ్డి చంద్రబాబుల వ్యక్తిగత స్నేహము ఇక్కడ ఇష్యూ కాదు, జగన్ కేసీఆర్ల వ్యక్తిగత స్నేహం ఇష్యూ కాదు. ఇద్దరు రాజకీయ నాయకులు తమ తమ రాష్ట్రాల ప్రజల ఓట్లతో గెలిచిన వారు, తమ రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాల కొరకు ఆలోచించక తప్పదు. సో అందువల్ల ఏం చేయాలి, జాతీయ పార్టీలే రాష్ట్రానికి ఒక వైఖరి తీసుకుంటారు. ఇప్పుడు కృష్ణానది విషయంలో బీజేపీ కర్ణాటక ఒక రకంగా ఆలమట్టి ఎత్తు చూసాం. ఆలమట్టి ఎత్తుపైన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఒక రకం, కర్ణాటక కాంగ్రెస్ ఇంకో రకమైన వైఖరి తీసుకోలేదు 90sలో. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఒక వైఖరి, కర్ణాటక బీజేపీ ఇంకో వైఖరి తీసుకోలేదా? జాతీయ పార్టీలే 2 రాష్ట్రాల్లో 2 భిన్నమైన వైఖరి తీసుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎలా చేస్తాయి? కాంగ్రెస్ అయినా జాతీయ పార్టీ కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ కన్నా ఆ పార్టీకి తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ కదా. సో అందువల్ల ఇద్దరు ముఖ్యమంత్రులు వారి మధ్య గుడ్విల్ ఉన్నా అది పరిష్కారం కాదు. ఎందుకంటే వారు రాజీ పడేటట్టు, రాజీ పడకపోయినా ప్రతిపక్షాలు రాజీ పడ్డాయంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చూడండి, నమస్తే తెలంగాణ పత్రిక చూడండి, వెంటనే రాజీ పడ్డాడు, గురుదక్షిణగా ఇస్తున్నాడు అని మొదలుపెట్టారు కదా. దాంతో కాంగ్రెస్ వాళ్ళు కూడా జగన్ కేసీఆర్ల మధ్య ఉన్న సంబంధాల వల్ల కేసీఆర్ జగన్కు వదిలేశారని వాళ్ళు మొట్టారు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన ఇష్యూ అదే కదా, జగన్ హయాంలోనే ఆపినరు అని టీడీపీ అంటోంది. లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీలో అన్నాడు, నాతో ఉన్న స్నేహం వల్ల నా మాట విని చంద్రబాబు నాయుడు ఆపాడు అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. దానిపైన వైసీపీ విరుచుకపడుతోంది, ఇదంతా నడుస్తుంది కదా. అందువల్ల కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉంటాయి. ఇక పరిష్కరించాలన్న కేంద్ర ముఖ్యులు రాజకీయాలు ఉంటాయి. సో నార్మల్గా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు పార్లమెంట్ చట్టం ద్వారా నదీ జలాల ట్రిబ్యునల్ ఏర్పడితే అది పరిష్కరించాలి. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా రాజకీయాలు ఉంటాయి. సో అందువల్ల మన తెలంగాణ ఉద్యమ టైంలో చూడలేదా, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, అన్ని పార్టీలు కూడా తెలంగాణ నాయకులు ఒక రకంగా, ఆంధ్ర నాయకులు ఒక రకంగా మాట్లాడలేదు. మన ముందు వెనకాల వెళ్ళి ఇద్దరు కలిసి వ్యాపారాలు చేసుకున్నారు, అది వేరే విషయం. కానీ టీవీ కెమెరాల ముందైతే మామూలు కాదు కొట్లాడుకోవడం. ఎవడని చూస్తే అసలు ఎంత ప్రజల కోసం వీళ్ళు ఎంత శత్రువులుగా మారిపోయారని. సో పైరవీలు, కాంట్రాక్ట్లు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లు అంతా కలిసే చేశారు. కానీ ఇక్కడ మాత్రం ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తానికి ఏమి కొట్లాడుకోండు, మామూలు కొట్లాడుకోలే కదా. అందువల్ల రాజకీయాల్లో పాపులిజం, కాంపిటేటివ్ పాపులిజం కూడా ఉంటుంది. అందువల్ల సులభంగా పరిష్కారం కావు కదా. మనం ఒక్కసారి వాళ్ళు మాట్లాడిన బైట్స్ ఉన్నాయి, సీఎం మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం విందాం, దాని తర్వాత కంటిన్యూ చేద్దాం సార్. పట్టణానికి, కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర తీసుకెళ్తాం. నేను నిన్న కూడా ఒక మాట అన్నాను, ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం? నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా
గొడవలు కావాలంటే మాకు నీళ్ళొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా, మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి నీళ్ల విషయంలో వివాదాలు, నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు. రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కారాలకు చర్చలు ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. సార్, అది మీరు మీరు అన్నట్లుగానే ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలకు భయపడడం కావచ్చు, పొలిటికల్ ఇమేజ్ ఎక్కువ హైలైట్ అయిపోతుంది జల వివాదం కన్నా ఎక్కువగా కూడా. మీరు అన్నట్లుగానే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాము కోపం అన్నట్లు సామెత ఎందుకు అట్లా జరుగుతోందని అనుకోవచ్చు మనం. అంటే అధికారంలో ఉన్నప్పుడు సుభాషితాలే చెప్తారు కదా, ప్రతిపక్షాలు ఉంటేనే రాజకీయాలు. జస్ట్ ఇమాజిన్, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండుంటే, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండుంటే ఇదే రకమైన ఉపన్యాసం ఇచ్చేవారా? ఈ ప్రశ్న గుండె మీద చేసుకున్న పార్టీలు చెప్పమనండి. జగన్, కేసీఆర్ ముఖ్యమంత్రులు ఉన్న రోజుల్లో ఇదే మాటలు అనేవాళ్ళ, మనకు రాజకీయాలొద్దు, పంచాయతీలొద్దు, గొడవలొద్దు, వివాదాలొద్దు, తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడుకుందామని అనేవారా? సో అందువల్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం ఉంటుంది, అధికారంలోకి వచ్చాక సుభాషితం ఉంటుంది. మరి తెలుగు జాతిని చీల్చకూడదని చంద్రబాబు చెప్తున్నాడు. భరత జాతిని ఎందుకు చీల్చాలి? మరాఠీలపైన మరి ఎందుకు తెలుగువారు పోరాడారు? ఎందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు బాబ్లీ కొరకు రాష్ట్ర సరిహద్దులు దాటి పోరాడుతున్న గుర్తు ఇప్పటికీ అరెస్ట్ అయినట్టున్నారు. ఈవెన్ మీరు గూగుల్లో కొట్టడం దొరుకుతుంది. ఈవెన్ మహారాష్ట్రకి ఎందుకు వెళ్ళారు? మరి వాళ్ళు మన భరత జాతే కదా. తెలుగు జాతి మధ్య విభజన వద్దు, భరత జాతి మధ్య విభజన కావాలా నాకు చెప్పండి. సో అందువల్ల ఇవన్నీ ఉపన్యాసాలకు పనికొస్తాయి. రియాలిటీ ఏంటి? మంచిదే కదా, ప్రశాంతంగా. ఇప్పుడు తెలంగాణ కృష్ణా నదిలో 50% నీళ్ళు అడుగుతున్నది. దీనికి పంచాయతీ ఏమున్నది? చంద్రబాబు అంగీకరించాడు అనుకోండి, పంచాయతీ లేదు కదా. లేదు, రేవంత్ రెడ్డి 550% అవసరం లేదు, ఇప్పుడు ఇస్తున్నది తీసుకుంటామని రేవంత్ అన్నాడు అనుకోండి, పంచాయతీ లేదు. అనుమానండి. మరి ఇప్పుడు తెలుగు జాతి ప్రయోజనాలే కదా, తెలంగాణ ప్రాంతంలోనే కదా చంద్రబాబు నాయుడు దశాబ్దాల పాటు ఉన్నాడు. లోకేష్ అయితే మొత్తం హైదరాబాద్లోనే పెరిగారు కదా. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఇల్లు, మీకు పవన్ కళ్యాణ్ ఇల్లు తెలంగాణలోనే ఉన్నాయి కదా. తెలంగాణ, ఆంధ్ర రెండు కళ్ళ లాంటివి కదా. ఏమవుతుంది, ఇద్దరు పిల్లలలో ఎవరో ఒక పిల్లవాడు కాస్త ఎక్కువ తీసుకుంటే తప్పేంటి? తమ బిడ్డలే కదా. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. తెలంగాణ వాళ్ళు మాకు 58 ఏళ్ళు అన్యాయం జరిగింది, మాకు 50% కృష్ణానదిలో వాటా ఇవ్వమండి అని అడుగుతున్నాను. దీనికి చంద్రబాబు నాయుడు సంతకం పెడితే పంచాయతీ లేదు, వివాదమే లేదు. చంద్రబాబు నాయుడుకు అందరూ పూలదండలు వేస్తారు, తెలంగాణలో ఊరేగింపులు తీస్తారు. ఇవ్వమనే అభ్యంతరం ఏమున్నది? పంచాయతీ ఎందుకు, వివాదం ఎందుకు, తెలుగు జాతిని చీల్చడం ఎందుకు? లేదు పోనీయండి, మాకు పంచాయతీ వద్దు, నీళ్ళే కావాలి, గొడవలొద్దు, నీళ్ళే కావాలని రేవంత్ రెడ్డి అనుకుంటే, రేవంత్ రెడ్డి అనుమానండి, మాకు 300 టీఎంసీలు సరిపోతాయి, మేము 50% అడగమని చెప్పమనండి, అయిపోతుంది అంటాడా రేవంత్ రెడ్డి. అందువల్ల మాటలు వేరు, ప్రాక్టికల్గా జరిగేది వేరు. ప్రాక్టికల్గా జరిగేటప్పుడు పాలిటిక్స్ అనివార్యంగా వస్తాయి. నిజమే, చర్చలు జరిగి రెండు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకొని అగ్రిమెంట్ అయితే ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగమే, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. భారత పాకిస్తాన్ సింధు నదీ జలాల ఒప్పందం కుదుర్చుకొని ఈవెన్ అనేక యుద్ధాలు కూడా తట్టుకొని ఇండస్ వాటర్ నిలబడ్డది కదా. ఈ మధ్య పహల్గామ్ ఘటన తర్వాత కదా ప్రాబ్లం వచ్చింది. ఇండియా పాకిస్తాన్ల మధ్య బంగ్లాదేశ్ వారిని కూడా తట్టుకొని సింధు నదీ జలాల ఒప్పందం నిలబడ్డప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు, తెలుగు భాష మాట్లాడే ప్రజల మధ్య ఒప్పందం ఎందుకు కుదరకూడదు? ఎందుకు అండర్స్టాండ్ అవ్వకూడదు? ఖచ్చితంగా మనం కూడా అదే ఆశించాలి. తెలుగు ప్రజల మధ్య ఒక హేతుబద్ధమైన పరిష్కారం, ఇద్దరికీ న్యాయం జరిగేలా, ఇద్దరికీ న్యాయం కాకపోయినా కనీసం న్యాయం జరిగేలా
ఒప్పందం కుదిరితే చర్చల ద్వారా చాలా సంతోషపడతాం. తెలుగు బిడ్డగా అందరికన్నా ముందు సంతోషపడతాం. కానీ రాజకీయాలు అందుకు అంగీకరిస్తాయా? రాజకీయ నాయకులు అధికారం ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడితే ఏంటనేది నా ప్రశ్న.